దొండకాయ వేపుడు రెడీ చేసుకోవడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో గింజలు వేసుకొని అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. వాటిని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగంత అల్లం పేస్ట్ని అలాగే చిటికెడు పసుపుని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలపెట్టుకొని దొండకాయలని రౌండ్ షేప్లో కట్ చేసుకొని వాటిని అందులో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసేయాలి. ఆ తరువాత మళ్ళీ ఒకసారి కళాయి పెట్టుకోవాలి. ఆ తరువాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని చక్కగా ఫ్రై చేసేయాలి. తరువాత కొద్దిసేపు మూత పెట్టి వదిలేసేయాలి. లాస్ట్లో కొద్దిగంత కొత్తిమీర, చిటికెడు మసాలాని వేసేసుకొని తర్వాత కొద్దిసేపు కలపెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ చేసేసుకుంటే దొండకాయ వేపుడు రెడీ.